హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. నిరుద్యోగులకి చక్కటి అవకాశము. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. 17,000 పైగా ఖాళీలు అయితే భర్తీ అయితే చేశారు. ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అనేది దరఖాస్తు చేసుకోండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. మా ఛానల్ని ఎవరెవరు ఫాలో అవ్వలేదో తప్పనిసరిగా ఫాలో అయ్యి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఆన్లైన్ అప్లికేషన్ మీరు అప్లై చేసుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. మీరు అనేది ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆన్లైన్ ప్రక్రియ అనేది చేసుకోండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. చూడండి, ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. చూడండి, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు సంబంధించి గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 సంబంధించి సీజీఎల్ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదలైతే చేసింది. దీని ద్వారా దాదాపు 17,727 ఖాళీలను అయితే భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి అర్హత చూసుకుంటే ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టుల వారీగా అదనపు విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జూన్ 24 నుంచి జూలై 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రెండంచెల టైర్ 1, టైర్ 2 పరీక్షల ద్వారా అనేది అభ్యర్థులను అనేది ఎంపిక అనేది చేస్తారు. ముందు టైర్ 1 ఎగ్జామ్ అనేది ఉంటుంది, తర్వాత టైర్ 2 ఎగ్జామ్ అనేది ఉంటుంది. చూడండి, తర్వాతది మొత్తం ఖాళీల సంఖ్య చూసుకుంటే 17,727 ఖాళీలు అయితే ఉన్నాయి. దాని యొక్క పోస్టుల వివరాలు అయితే చూద్దాము. ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ సంబంధించి ఏ పోస్టులకు సంబంధించి ఉంటాయో పోస్టులు అయితే చూద్దాము. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, అసిస్టెంట్ ఇన్స్పెక్టరు, ఇన్స్పెక్టరు ఎగ్జామినరు, ఇన్స్పెక్టరు, ప్రివెంటివ్ ఆఫీసరు, ఇన్స్పెక్టరు సిజిఎస్టి అండ్ సెంట్రల్ ఎక్స్చేంజ్, ఇన్స్పెక్టరు ఎగ్జామినరు, ఇన్స్పెక్టరు ప్రివెంటివ్ ఆఫీసరు, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసరు, సబ్ ఇన్స్పెక్టర్ సిబిఐ, ఇన్స్పెక్టర్ పోస్టల్ శాఖ, ఇన్స్పెక్టర్ ఇన్కమ్ ట్యాక్స్, అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ సబార్డినేట్. చూడండి, తర్వాతది పోస్టుల వివరాలు అయితే చూద్దాము. చూడండి, ఇన్స్పెక్టర్లో సంబంధించి నార్కోటిక్స్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసరు, జూనియర్ స్టాటికల్ ఆఫీసరు, స్టాటికల్ ఇన్విజిలేటరు, ఆడిటరు, కాగు సిజిడిఏ, అకౌంటెంట్, కాగు సిజిఏ, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్. చూడండి, తర్వాత పోస్టుల వివరాలు అయితే చూద్దాము. చూడండి, మా వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. ఏమేమి పోస్టులు అనేది ఉంటాయో చూద్దాము. చూడండి, తర్వాతది పోస్టల్ అసిస్టెంటు మరియు స్టార్టింగ్ అసిస్టెంటు, సీనియర్ సెక్రటరీ అసిస్టెంటు, అప్పర్ డివిజనల్ క్లర్క్, ట్యాక్స్ అసిస్టెంట్. దీని యొక్క అర్హతలు చూసుకుంటే చూద్దాము. చూడండి, ఏదైనా డిగ్రీ అయితే అర్హత అయితే ఉండాలి. ఆడిట్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి సిఏ, సిఎంఏ, సిఎస్ మరియు పీజీ కామర్స్ మరియు ఎకనామిక్స్, బిజినెస్ స్టడీస్, ఎంబీఏ ఫైనాన్స్ అర్హత అయితే కలిగి అయితే ఉండాలి.
దీని యొక్క అర్హత వచ్చి వయో పరిమితి చూసుకుంటే 1/8/2024 నాటికి కొన్ని పోస్టులకు 18 నుండి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. కొన్ని పోస్టులకు సంబంధించి 20 నుంచి 30, కొన్ని పోస్టులకు సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. మరికొన్ని పోస్టులకు సంబంధించి చూసుకుంటే 18 నుంచి 32 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు అయితే వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 నుంచి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, డిఫెన్స్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, డిఫెన్స్ అభ్యర్థుల డిస్టబుల్స్కి సంబంధించి చూసుకుంటే 8 సంవత్సరాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 40 నుంచి 45 సంవత్సరాల వరకు అయితే ఉండాలి. ఒంటరి మరియు విడాకులు తీసుకున్న మహిళలకు 35 నుంచి 40 సంవత్సరాల వరకు వయో సడలింపు అయితే వర్తిస్తుంది. దీనికి సంబంధించి దరఖాస్తు ఫీజు చూసుకుంటే ₹100 అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్, దివ్యాంగులకు మహిళల ఫీజు నుంచి మినహాయింపు అయితే ఉంది. దరఖాస్తు విధానం వచ్చి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే ముందు టైర్ 1 అనేది నిర్వహిస్తారు పరీక్ష, తర్వాతనే టైర్ 2 రాత పరీక్ష అనేది నిర్వహిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తారు. చూడండి తర్వాతది జీతం విషయానికి వస్తే చూద్దాము. చూడండి ఆయా పోస్టులను బట్టి నెలకు 25,500 నుంచి 1,42,400 జీతం అయితే ఉంటుంది. ఇతర భత్యాలు అదనము ముఖ్య తేదీలు చూసుకుంటే దరఖాస్తు ప్రక్రియ చూసుకుంటే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 24/6/2024 నిన్నటి నుంచి అయితే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చి 24/7/2024. ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ వచ్చి 25/7/2024. దరఖాస్తు సవరణకు చూసుకుంటే 10/8/2024, 11/8/2024. టైర్ 1 పరీక్ష తేదీ కంప్యూటర్ అర్హత పరీక్ష వచ్చి సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో అనేది ఉంటుంది. టైర్ 2 పరీక్ష తేదీ వచ్చి డిసెంబర్ 2024. టైర్ 2 అనేది ఉండవచ్చు. మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కరు అనేది దరఖాస్తు అనేది చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సపోర్ట్ అయితే చేయండి. మీకు మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.